వెంకటేశాయ. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జాతకరీత్యా సింహరాశి జాతకురాలైనటువంటి జయలలిత జాతకంలో సెప్టెంబర్ 30వ తేదీ నుండి కూడా సమస్యలు ఏర్పడనున్నాయని చెప్పి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగానే జరుగుతూ ఉంది. సెప్టెంబర్ 30 నుండి ఆమె శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. మనకు లండన్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లు కానీ, ఎయిమ్స్ నుండి చూస్తున్నటువంటి డాక్టర్లు కానీ ఇదే నిర్ధారించారు. అయితే కొంతమంది జ్యోతిష్కులు, నాతో సహా కేరళకు సంబంధించిన జ్యోతిష్కులు అవ్వచ్చు, అలాగే జయలలితకు సంబంధించినటువంటి జ్యోతిష్కులు అవ్వచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి సలహా ఏమిటంటే సెప్టెంబర్ 30వ తేదీ నుండి 21 రోజుల పాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఈ 21 రోజుల పాటు కూడా ఆమెను అబ్జర్వేషన్లో ఉంచాల్సిందిగా ఈ జ్యోతిష్కులు కోరడం జరిగింది. కాబట్టి సెప్టెంబర్ 30వ తేదీ మహాలయ అమావాస్య నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు కూడా డాక్టర్స్ పర్యవేక్షణలో జయలలిత ఉండేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉన్నాయి. ఒకవేళ జయలలిత ఆరోగ్యానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏదన్నా ఉంటే ఈ 20 రోజుల్లో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ కారణం చేతనే జయలలిత ఒకవేళ అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఐసీయూలో ఉన్నప్పటికీ కూడా డాక్టర్స్ అనేటువంటిది ఇంకా తమ యొక్క ఆలోచనను పాజిటివ్గా ఉంచుకొని ఏదైనా ఒక మంచి సంఘటన జరిగి జయలలిత గారు బయటపడతారు అనేటువంటి ఆరోగ్యంకి మళ్ళీ చేరుకుంటారు అనేటువంటి ఆశతో వాళ్ళు ఈ ప్రయత్నాలు సాగించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం జయలలితకు సంబంధించినటువంటి ఆస్ట్రాలజర్స్ అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఒకటే సజెషన్ చేసేది ఏంటంటే అక్టోబర్ 20వ తేదీ వరకు అబ్జర్వేషన్లో ఉంచడం వల్ల ఏదేని ఫలితం ఒక 10 పైసలు అంటే రూపాయికి 10% మారేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే సకల దోష నివారణ పూజలు కూడా ఆల్రెడీ చేయించడం జరుగుతూ ఉంది. కాబట్టి రిజల్ట్ ఏమన్నా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉండవచ్చునేమో ఈ 20 రోజుల్లో. తర్వాత మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఈ 20 రోజుల్లో ఏదైనా మార్పు సంభవిస్తే సంభవించవచ్చు అనేటువంటిది జ్యోతిష్కుల ఊహాచ.